తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక 7 or 9 కిలోమీటర్స్. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మనం ఒక ప్లేస్ని విజిట్ చేయబోతున్నాం. అది మ్యాక్స్ ఏలూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు అనుకుంటా, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా ఫేమస్ కూడా. అది చూసా, కొన్ని చూస్తే పిక్చర్స్ అవి చూస్తే కొంచెం బాగుంది, అందుకోసమే సో విజిట్ చేస్తున్నా. ఇప్పుడైతే సీదా నేను వర్మ వెళ్తున్నాం ఆ ప్లేస్కి. అక్కడి నుంచి మన చిన్నుగాడిని అయితే కొంచెం రెస్ట్ ఇస్తున్నా, చిన్నుగాడికి ఈరోజు. అక్కడి నుంచి ఎంటీ మీద ఈరోజు వ్లాగింగ్ ఉంటుంది, MT-15 మీద. చూద్దాం MT-15 మీద ఎట్లా ఉంటుందో వ్లాగింగ్. ఐ మీన్ అంటే వ్యూ అది ఎట్లా, బండి పర్ఫార్మెన్స్ అంతా కూడా వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం సరదాగా. యా, ఫైనల్గా వచ్చేసాం వర్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. అయితే ఇక్కడి నుంచి ఎంటీ వేసుకొని వెళ్తాం. చూద్దాం దాంట్లో రేపు ఎట్లా ఉంటుందో. బ్రో వెళ్ళిపోద్దా? అది బ్లింక్ అయిందని 2.5 లీటర్స్ ఆయిల్ ఉంటుంది. ఓకే, జై శ్రీరామ్. ఎంటీ మీద అయితే బ్లాగ్. బాయ్ టేక్ రెస్ట్, మళ్ళీ వస్తా, సాయంత్రానికి వచ్చేస్తా. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఇప్పుడైతే ఇదిగో వర్మ వాళ్ళ హోమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. భలే ఉందా బా, బుడ్డిగా చిన్నిగా. బాబా ఎంత తిరిగాడో మనవాడు, చూద్దాం తర్వాత. బండి మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఎంటీ మీద నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఆ ప్లేస్కి, బుద్ధిస్ట్ కేవ్స్. అన్నా అటు చూసుకుంటే ఇటు వస్తున్నావు, నేను ఇటు వెళ్తున్నాను. అటు వెళ్తున్నావు అర్థం కావట్లేదు, ఇటు వెళ్తున్నావు అర్థం కావట్లా. చూపులు ఒకవైపు, చేసే ఇంకోవైపు. ఏంటిదన్నా ఇది నాకు? వాటికి వెళ్ళిపోవాలి. టేక్ రైట్. ఇదే జంగారెడ్డిగూడెం రోడ్డు. అటు వెళ్తే ఏలూరు లోపలికి వెళ్తాం, ఇటు వెళ్తే జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు. అంటే అటు ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు కదా, ద్వారకా తిరుమల టెంపుల్ రోడ్డు కనెక్షన్ అవుతుంది. దాస ఆంజనేయ స్వామి గుడికి కూడా ఇటే రోడ్డు. నైస్. ఎట్టగలకి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్యూయల్ బ్రేక్ అయితే దొరికింది, ఫ్యూయల్ అయితే దొరికింది మాకు ఈ రోడ్లో. స్టార్టింగ్లో ఉన్న 2 బంకులు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ముందరకు వస్తే భారత్ పెట్రోల్ బంక్ పెద్దది ఒకటి ఉంది, పెద్దది అంటే పర్లా ఓ మీడియము బంక్ ఉంది. ఆ బంకులో కొట్టించుకున్నాం అనమాట. ఇంకా ఇది ట్రిప్ టఫ్లోనే చూపిస్తుంది, అంటే ట్రిప్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలంట. అమ్మో, ఏంటి బ్యానర్లు వీకెత్తున్నారు? ఓకే, అక్కడి నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ ఉందంట. స్ట్రైట్ ఒకటే రోడ్డు. గ్రీనరీ బాగుంది, చుట్టూ అటు ఇటు చెట్టులు, మధ్యలో రోడ్డు, పల్లెటూరు వాతావరణం. బా, రోడ్డు బ్లాకు.
ఎక్కి చేస్తా కదా అమ్మా ఫైనల్గా తార్ రోడ్ అయితే వచ్చింది. ఇది కరెక్ట్గా టెంపుల్ ముందు ఇదిగో బుద్ధిస్ట్ కేవ్స్కి ఆర్చ్ డియమ్మ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీదన పాలరాయితో లింగం ఉందంట. ఆ లింగాన్ని వీళ్ళు ఇక్కడ శివలింగంగా ఇక్కడున్న ప్రజలైతే శివలింగం అని చెప్పి ఇక్కడ వాళ్ళు పూజిస్తారంట. ఒక నమ్మకం కూడా ఉందంట అది. ఇప్పుడు అది మనం వెళ్ళి చూసేద్దాం. అది కూడా బట్ మేము టికెట్ తీసేసుకున్నాం. ఇటు నుంచి చూసారు కదా, ఇటు నుంచి కూడా వే ఉంది. సో లోపలికి ఎంటర్ అయ్యాక 2 వేస్ ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్కి, ఇంకోటి లెఫ్ట్ స్టెప్స్ వే వచ్చినాయి. ఇక్కడ అసలు ఒకదాని నుంచి ఇంకోటి అసలు పంతే లేకుండా పోతుంది అబ్బా. ఎటు నుంచి వెళ్ళినా అటు వెళ్తామంట. ఇటొకటి ఎటు నుంచి వెళ్దాం బ్రో? అటే వెళ్దామా? సరే ఒక చిన్న గేమ్ ఆడదాం. తెలుసు అది? రాక్ సిజర్ పేపర్. సరే నీకేం వచ్చో చెప్పదా ఆడదాం. అది వచ్చి నీ మాట అయితే నీ మాట, నువ్వేటంటే అటు, నేను ఎటంటే అటు. చెప్పే నో గేమ్ ఆడి ఇటే వెళ్ళమంటా? ఓకే అన్న. మనోడైతే అడిగేశాడండి, అన్నని అడిగేశాడు. అన్నని అడిగితే ఆ టైం లేదంట, ఒక కేవే ఉందంట. చలో ఇలా స్టెప్స్ ఉన్నాయి, కౌంట్ పెడితే పోద్దాము. నాది వెళ్ళి వెళ్దాం అయితే, దర్శనం చేసుకుందాం. ఎటు నుంచి అలా ఉందా? శివయ్యా 2 వేస్ అటు ఉంది, ఇటు ఉంది. ఎవరైనా ఎక్కలేని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అయితే కనుక ఇటు వెళ్ళిపోండి బెస్ట్. చూసారా, ఇలా వెళ్ళి అలా రావచ్చు. ఇవి సింపుల్గా ఉన్న స్టెప్స్. గుహలాంటిది ఉంటుంది. రైట్ సైడ్ కూడా ఒకటి ఉంది, చూద్దాం. ముందు లెఫ్ట్కి వెళ్ళి వచ్చేద్దాం. పైనుంచి ఇది కేవ్ కాదు. ఏ బ్రో కేవే బ్రో, కేవా కాదు. ప్లేస్ మాత్రం ఆసం ఉంది. ఇంకా ముందరికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఫైనల్గా ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఓ వావ్, నైస్. ఏంటిది? చూసారా, టాప్ వ్యూ కాదు ఇది. ఇంకా ఉంది. చిత్తక్కుడేసింది అబ్బా ఇది మాత్రం నిజంగా. ఇంకా మీదకి వెళ్ళాలి. అటు చూడోసారి. యా కింద ఉన్న టెంపుల్ ఇది. ప్రస్తుతానికైతే మనం మీదకి వచ్చాం. ఇదిగో లోపలికి వెళ్ళొచ్చు బ్రో. ఇంకా దా సరే, ఇది ఓన్లీ ఇటుకి రాళ్ళతో కట్టిందే ఉంది. మరి లోపల ఏముందో తెలియదు. వెళ్తా లోపలికి కూడా వెళ్దాం. చూసారా, ఇక్కడ నుంచి చుట్టూ చూస్తూ ఉంటే ఎట్లా ఉందో.
సో చూసారు కదా, ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. రా బ్రో, వెళ్ళొచ్చావా? వెళ్తున్నా. పేర్లు కూడా రాశారయ్యా. పాలన్నారు ఏమో తెలీదు. లోపల మాత్రం ఇది ఉంది. కిందనే ఏమైనా ఉన్నాయేమో చూడాలి. కిందన గుహల లెక్కన ఏమైనా ఉందేమో. అందు లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగినా ఏమి లేదు. ఏముందో మరి దీని మీద. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోదాం ముందలకి. అదే తెలియట్లేదు బ్రో ఏంటిది అనేది. ఒకసారి కింద ఆయన ఉన్నారుగా, ఆయన అడుగుదాం. ఏంటంటే ముక్కుబడి స్తూపం లాంటివి చూసారా. బ్రో రెయిన్ ఈజ్ కమింగ్. వర్షం కూడా పడుతుంది లక్కీగా మా గురించి. ఇదేంటో కానీ లొకేషన్ మాత్రం ఆసమ్ ఉంది. ఆసమ్. ఇక్కడ నుంచి చూడండి, ఆసమ్ ఉంది. సో ఇలా మీదకి ఎక్కేస్తా. ఎక్కుతూనే ఉండు, ఎక్కు. ఇది ఉంది, ఫాస్ట్గా వెళ్ళి సెట్ చేసి వచ్చేద్దాం చూసుకొని. ఇది ఏ కోతి. మా చిన్నప్పుడైతే ఒక పక్క ఎండ ఒక పక్క వాన వస్తే కుక్కకి నక్కకి పెళ్ళి అవుతుంది అనేవాళ్ళు. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అటు నుంచి పోవచ్చు అనుకుంటా, దారి ఉంది కానీ వద్దు, రిస్క్ చేయొద్దు. కింద గుహలకైతే వెళ్ళిపోతున్నాం. చూద్దాం. కానీ ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చంపేసిందబ్బా. పురాతనమైన టెంపుల్స్లో ఉంటుంది చూసావా ద్వారం దగ్గర, అట్లున్నాయి చూసావా ఇవి కూడా. What is this man? Really, this is the hell. పూర్వకాలం జైలో ఇల్లు గుడో ఏమో తెలియట్లా. సో ఈ బ్లాక్నెస్ వచ్చింది చూసారా, ఇటువంటి బ్లాక్నెస్ బయట కూడా ఉందని చెప్పి వాళ్ళు క్లీన్ చేస్తున్నారంట. ఇది లోపల నుంచి. అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకే ఒక 70-80 ఏళ్ళు ఉంటాయేమో. ఆయనకే తెలియదు అంటున్నాడు. ఆయనే మా తాతోళ్ళ కాలం నాడు అంటున్నాడు. ఇది బ్రో ఇదే అనుకుంటా బ్రో, నంది ఇవన్నీ ఉన్నాయి. టెంపుల్ ఇందా మనం మీదకి వద్దాం అనుకున్నాగా. యా, రాతి గృహాలయము, రాక్ కట్ టెంపుల్. సో గైస్, ఇందాక వెళ్తున్నప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం, మీ బొట్లు పెట్టి ఉన్నాయి చూసారా అని చెప్పేసి అన్నాను, గుర్తుందా? సో అదే వే ఇది. ఇట్లా మేము అటు నుంచి వచ్చాం, మొత్తం పైకి వెళ్ళి పైన చూసుకొని అంతా చేసుకుంటే అటు నుంచి ఇలా వచ్చాం. టెంపుల్ అది శివలింగం. ఆయన చెప్పారు కదా, ఇది ఎవరు పెట్టింది కాదు, చేసింది కాదు, ఈ లింగం ఎప్పటి నుంచో ఉన్నదంట. దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక లింగంకి పూజలు ఎట్లా చేస్తారో, ఒక శివయ్యకి పూజలు ఎట్లా చేస్తారో అట్లా చేస్తారంట ఇక్కడ అందరూ కూడా.
ఇగో నందిని కూడా పెట్టారు. అది ఓం నమః శివాయ. లోపల ఇది ఓకే. చూసారు కదా ఇందాక కింద చెప్పింది ఆయన చెప్పారు చూసారా, ఒకటి పాలరాయితో ఉన్న లింగం ఒకటి ఉంది, అది ఇక్కడ ప్రజలు దేవుడిగా కొలుస్తారు ఆ లింగాన్ని, శివలింగం లెక్క అని చెప్పేసి. ఇందాక మనం ఒకటి పాలరాయిది చూసాం, ఇటుకీ బెడ్డల రాళ్ళ మధ్యలో ఒక పాలరాయి ఒకటి ఉంది, దాని చుట్టూ తిరిగాను చూసారా, అది పాలరాతితో ఉన్నది. ఇది ఒరిజినల్ లింగం, ఒరిజినల్. సో ఇందాక మీకు స్టార్టింగ్లో ఒకటి చూపించాను చూసారా, వే ఒకటి ఉంది, ఇటు నుంచి వెళ్తే అలా రావచ్చు అని. ఇప్పుడు ఆ వేలో వెళ్తున్నాం, అక్కడే అనుకుంటా దిగుతాం. మేబీ ఈ మధ్యలో ఇంకేమన్నా గుహలు ఉంటే కనుక చూసుకొని వెళ్దాం. పూర్వకాలంలో కళ్యాణ మండపమా, నైస్. ఎక్కుదా. సో ఇది సీరియస్లీ మ్యాన్, అమేజింగ్ ప్లేస్. సో గైస్ పైన అయితే శివలింగం దగ్గర దర్శనం అయిపోయింది, దర్శనం చేసుకున్నాం, దేవుడికి దండం పెట్టేసుకున్నాం మంచిగా. నెక్స్ట్ ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం రిటర్న్ బ్యాక్ టు విజయవాడ. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు హోమ్. బాగా లేసేస్తుంది ఇక్కడ. ఫుడ్ గురించి కూడా చూడాలి ఒకసారి, ఈ నియర్ బై ఏదైనా ఒక మంచి హోటల్ ఏమైనా ఉందేమో చూసుకొని అందులో భోజనం చేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇది ఇందాక మనం వచ్చిన రూటు మొత్తం అంతా కొంచెం డ్యామేజ్డ్ రోడ్లు కదా. సో ఇది ఇంకొక రూటు. అసలైతే ఈ రూట్ నుంచి స్ట్రైట్ అవే ఒకటే ఏలూరు వెళ్ళిపోవచ్చు అంట. సో చూద్దామని ఇటు నుంచి కూడా ట్రై చేస్తున్నాం. వచ్చిన రూట్లో చూపించడానికి మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తాబా, అందుకే కొత్త రూట్లన్నీ ట్రై చేస్తున్నాం. అదే అక్కడ క్లోజ్ ఉన్నట్టుంది కదా బ్రో. ఈ రోడ్డు కూడా వర్క్ అవుతుంది. ఏలూరుకి ఇలా వెళ్ళిపోవచ్చు అని అడుగు బ్రో. అన్న ఏలూరుకి ఇలా వెళ్ళిపోవచ్చా? టర్నింగ్లోనా సైకిల్ పక్కన అమ్మా. గల్లీలో నుంచి బాగా తిరుగుతున్నాం బ్రో. ఏ తప్పుకో, ఈరోజు ఆదివారం కాదు నువ్వు హోటల్ బ్రో. ఏంటి బ్రో? అమ్మా ఎటంట ఇటా? ఇలా వెళ్ళాల్సింది అటు వెళ్ళిపోయాం మనం. ఫైనల్గా రోడ్ అయితే ఎక్కేసాం, హైవే, నేషనల్ హైవే. సో ఇప్పటివరకు అయితే మాకు ఏది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్ హోటల్ అయితే ఏమీ దొరకలేదు తిందామన్నా కానీ. అందుకే ఇంకా మనం టోల్గేట్ దగ్గర రెస్టారెంట్కి అని చెప్పి ఫిక్స్ అయిపోయాం మేము. ఎక్కడ ఒకటి ఉంది కానీ అక్కడ ఓన్లీ చపాతి ఏదో దొరికిద్దంట. ముందరకి వెళ్తే మనకి టోల్గేట్ దగ్గర కొన్ని హోటల్స్ ఉన్నాయిగా, అందుట్లో ఏదో ఒకటి తిన్నాం. ఇంకా ఏమైంది?
రోడ్ ఎక్కువైపోయింది. లోడ్ ఎక్కువైపోయిందా? అంత మంచిగా తిన్నావా? సో ఫైనల్గా ఫుడ్ అయితే బ్రేక్ అయిపోయింది. కమ్ బ్రో, వాక్ చేస్తున్నావా? యూ హ్యావ్ టు గో. భోజనం అయితే ఇందాకే కంప్లీట్ అయింది. రేట్సే టూ మచ్ అనిపించింది, బట్ ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం హనుమాన్ జంక్షన్లో ఉన్నాం కరెక్ట్గా. ఎక్కడి నుంచి మళ్ళీ వర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా నా బండి వేసుకొని వెళ్ళిపోవడం అయిపోయింది స్టోర్కి. మా వచ్చేసాం మళ్ళీ మన చిన్నగాడి మీదకి. టింగ్ డింగ్ డింగ్ డింగ్, మళ్ళీ హిమాలయన్ డ్రైవ్కి వచ్చేసాం. అబ్బా, ఇప్పుడైతే కాదు, ఆ కేవ్స్ అనేది కంప్లీట్గా అది న్యాచురల్గా ఉన్నది, దాన్ని ఎవరు చెక్కింది కాదు, తయారు చేసింది కాదు. సో గోప్రోలో నేను మీకు చూపించిన దానికంటే మీరు మీ అంత కళ్ళతో చూసింది అయితే అది ఇంకా చాలా చాలా బాగుంది. మేము వెళ్ళింది ఎప్పుడు ఆఫ్టర్నూన్ 11కో 12కో అనుకుంటా మేము అక్కడ రీచ్ అయింది. అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది ఆ ప్లేస్ మాత్రం. సో పీపుల్, సో వ్యూయర్స్, నేను చెప్పేది అయితే అది ఒకసారి విజిట్ చెయ్యండి. చాలా చాలా బాగుంది. కేవ్స్ అయినా కానీ అక్కడ టెంపుల్ అయినా కానీ చాలా బాగుంది. టాప్ వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి. రోడ్డు వ్యూ కానీ టాప్ వ్యూ కానీ, అటు ఇటు చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, నిమ్మకాయ చెట్లు ఇవే ఉన్నాయి. రోడ్డు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఏలూరు అది తడికెళ్ళపాడు దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక 7 or 9 కిలోమీటర్స్. అరే ఎర్రి ఏమన్నా కనిపిస్తలేదా నీకు? ఏంటిది? ఇండికేటర్ వేసుకోవడం తెలీదా? ఇండికేటర్ వేసావా? ఎక్కడ వేసావు చూపి. ఇండికేటర్ చూపినంది ఇట్లో పని చేయట్లేనప్పుడు హ్యాండ్ సిగ్నల్ ఇచ్చుకోవాలిగా. సో గైస్, అది ఫైనల్గా అయితే టాప్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకసారి విజిట్ అయితే చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అది చూసుకుంటా అట్లా ఎక్కడికి వెళ్దాం అని సెర్చ్ చేసుకుంటా గూగుల్లో దొరికింది. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లుంటుందో మనం కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి నిన్నైతే అనుకొని ఈరోజు బయలుదేరిపోయాం నేను వర్మ. నేను వెళ్తున్నా బ్రో ఇట్లా అంటే, ఓకే బ్రో నేను కూడా వస్తాను అని చెప్పంటే ఇంక సరే అని చెప్పి తను నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. ఎంటీ మీద వ్లాగ్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఒకసారి ట్రై చేశా ఈరోజు ఎంటీ మీద. సో ఇది ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో బాయ్, టేక్ కేర్.